టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా తేటగుంటలో జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ సభలో యనమల సంచలన కామెంట్స్ చేశారు. రాజ్యసభ స్థానంపై హాట్ కామెంట్స్ చేశారు యనమల. పదవుల కోసం సాయం చేశానే కానీ నేనెవరిని సాయం కోరలేదు అంటూ కూడా యనమల అన్నారు. చాలామంది నన్ను రాజ్యసభ పదవి అడగాలని చెబుతున్నారని అన్నారు. రాజ్యసభ అడిగితే వచ్చేది కాదు, మనం అనుకున్నది భగవంతుడు చేయడు, భగవంతుడు అనుకున్నదే మన జీవితంలో జరుగుతుంది అంటూ కూడా యనమల చెప్పారు. టీడీపీ నన్ను 44 ఏళ్లు పోషించింది, ఇంకా పదవి ఇవ్వండి పరిగెడతాను అని అడగలేనంటూ కూడా చెప్పారు. పార్టీ మనుగడ కోసం శత్రువులకు కూడా సాయం చేశానంటూ కూడా చెప్పారు యనమల. అసలు ఐపీజీలో యాంపుల్ మాట్లాడిస్తారు అందులో భగవంతుడికి అవతారం చేస్తారు. అంతేక మన ఏదో అడిగి తెచ్చుకున్నారు ఒక 44 సంవత్సరాలు నన్ను పోషించింది పార్టీ. ఇంకా నేను నడుస్తాను పార్టీలో, ఇంకా నేను పరిగెడతాను, నాకు ఇవ్వండి అని ఇక్కడ ఎవరిని పోరాడితే వాళ్ళకి ఇవ్వండి, సాయం చేయడానికి కూడా అందుకని నా శత్రువులు కూడా సాయం చేశాను. పార్టీ మండలి ఆ విధంగా పార్టీ మండలం చేయడం ప్రధాన లక్ష్యంగా నేను కూడా పాటుపడ్డాను. చాలా మంది అవసరమైనట్టు చాలా క్వశ్చన్ చేశాను. అంటే వాళ్ళకి ఎందుకు మాట్లాడారు, ఎందుకు వరకు అవసరం మనసులో ఉంటుంది ఎన్టీ రామారావు మాట్లాడడం ఎలా చెప్పాను కదా. నేను ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎన్టీ రామారావు ఒక దైవంతో సమానం. ఎన్టీ రామారావు ఎంతో వచ్చాను, తర్వాత అలా అని యనమల కామెంట్స్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, పదవులు నేను ఏ రోజు అడగలేదు, ఒకరికి పదవులు రావడం కోసం నేను సహాయం చేశాను తప్ప నేను ఎవరి సహాయం కూడా కోరలేదు అనేటువంటి మాట. 44 ఏళ్ళు టీడీపీ నన్ను పోషించింది, ఇంకా నేను పరిగెడతాను, నాకు పదవులు ఇవ్వండి అని నేను అడగాల, నాకు అవసరం కూడా లేదు అనేటువంటి మాట. అంటే అసంతృప్తితో చేసినటువంటి కామెంట్స్ కింద చూడాలా, లేకపోతే అధిష్టానం క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆయన చేసినటువంటి కామెంట్స్ కింద చూడాలా? ఎలాగో అల్లుడు మహేష్ విషయంలో ఓ పరిణామం చోటు చేసుకుంది, డ్రగ్స్ విషయంలో ఎలాగో అధిష్టానం ఇవ్వదు కాబట్టి ఆ కోణంలో యనమల కామెంట్ చేశారనేది కూడా ఒక చర్చ జరుగుతోంది పార్టీలో. ఎలా చూడాలంటారు దీన్ని? ఇదైతే టీడీపీ సీనియర్ నేత, టీడీపీకి సంబంధించినంత వరకు కీలకంగా వ్యవహరించినటువంటి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశాడనే చెప్పాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా పదవుల కోసం నేను ఒకరికి సాయం చేశాను తప్ప నాకు పదవులు కావాలని కూడా ఏ రోజు అడగలేదంటూ కూడాను టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం తేటగుంటలో జరిగితే ఆ సభలో ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా నాకు పదవులు ఇవ్వండి, నేను ఇంకా పరిగెడతానంటూ కూడా అధిష్టాన్ని అడగలేనని, దాంతో పాటుగా చాలా మందికి నేను సాయం చేసినటువంటి వ్యక్తిని అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా రాజ్యసభ ఇవ్వండి అంటూ కూడాను తమ కార్యకర్తలు అడుగుతున్నప్పటికీ కూడా నాకు పదవులు ఇవ్వండి అంటూ కూడా నేను అడగలేనంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. 44 ఏళ్లుగా పార్టీ నన్ను పోషిస్తూ వచ్చింది అంటే యనమల రామకృష్ణుడికి సంబంధించినంత వరకు కూడాను ఇప్పటి వరకు ఇటువంటి వ్యాఖ్యలు చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఈ వ్యాఖ్యల్లో ఆంతర్యం వేరేగా కనిపిస్తా ఉంది. ఒకవైపు అసంతృప్తి అనేది పక్కన పెడితే ఈ ఏజ్ ప్రకారం ఏదైతే ఇచ్చినటువంటి పదవులకి సంబంధించినంత వరకు పరిగెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు ఉండేటటువంటి అసెంబ్లీతో పాటుగా రాజ్యసభలో చాలా వరకు కూడా యువతరానికి అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. నారా లోకేష్ ఎప్పుడైతే మంత్రి పదవికి వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి పెద్దపీటన అవకాశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సీనియర్లందరినీ కూడా సహాయ సహకారాలతో పాటుగా పార్టీకి వెన్నండు దండై నడిపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే కీలకంగా ఆదేశాలు వచ్చేందుకు కూడా మనం చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే యనమల రామకృష్ణుడికి సంబంధించినంత వరకు కూడాను తుని నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చాలా పట్టున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటువంటి నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అయితే మాత్రం కీలకంగా పరిణమించాల్సినటువంటి సిచ్యువేషన్ చెప్పాలి. ఎందుకంటే యనమల రామకృష్ణుడు ఇప్పటిదాకా కూడా గతంలో ఏదైతే టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిచ్యువేషన్, పార్టీకి సంబంధించినంత వరకు కూడా అధికారంలో లేనప్పుడు కూడా తను దశాదిశ చేసేటటువంటి సిచ్యువేషన్ నడిపించారు. 44 ఏళ్ల పాటు టీడీపీలో సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఒక దుమారంగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు అసంతృప్తి అయినా అవ్వచ్చు, లేదా
పార్టీకి సంబంధించి కీలక ఆదేశాలు భరత్ ఏదైతే సీనియర్ల వాస్తవం మాట్లాడారా వేదాంతం మాట్లాడారా అనేది కూడా ఒకంత చర్చకు వస్తుంది కదా. అంటే మనం కోరుకున్నది దేవుడు ఇవ్వడు, దేవుడు ఇవ్వాలనుకున్నదే ఇస్తాడు అనేటువంటి మాట చెప్తున్నారు అని అంటే యనమల రామకృష్ణ చాలా ప్రాక్టికల్గా మాట్లాడతారు. ఎప్పుడు ఇలా కామెంట్ చేయలేదని కూడా సన్నిహితులు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? వాస్తవం అంటారా వేదాంతం అంటారా? అది ఖచ్చితంగా యనమల రామకృష్ణుడికి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఎంపీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలు కానీ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఒక్కసారిగా తనకి వేదాంతం గుర్తొచ్చిందని చెప్పాలా, లేకపోతే అసంతృప్తిని ఎలా బయటికి వెళ్ళబొచ్చాలో తెలియక ఎలా అసంతృప్తిని స్టేజ్ పైన చెప్పారా అనే దానిపై కార్యకర్తలే చెవులు కొరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు యనమల రామకృష్ణుడు ఆంతర్యం ఏమిటి అనేది ఎవరికి అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితి, 44 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడడంపై అయితే తీవ్ర దుమారమే చెలరేగుతుంది. అయితే మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించినంత వరకు కీలకంగా తీసుకున్నటువంటి పరిణామాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కీలకమైనటువంటి పరిణామాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే యనమల రామకృష్ణుడికి సంబంధించినంత వరకు పార్టీకి సంబంధించినంత వరకు దగ్గరగా ఉంటూ పదవులకి సంబంధించినంత వరకు కూడా కాస్త దూరంగా పెట్టినటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి మాటలు మాట్లాడారంటూ కూడా కార్యకర్తలు చెవులు కోరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ఒకంత సంచలనంగా మారాయి. కాకినాడ జిల్లా తేటగుంటలో జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. రాజ్యసభ స్థానం మీద హాట్ కామెంట్స్ అయితే చేశారు. అయితే ఇటీవల ఆయనకు రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కావడం, లేకపోతే ఆయనే రాజ్యసభ కోరుతున్నారు అనేటువంటి మాట కావచ్చు, అన్ని రకాల చర్చలు అయితే వచ్చాయి. అయితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే పదవుల కోసం ఒకరికి నేను సాయం చేశానే తప్ప నేనెవరిని కూడా సహాయం కోరలేదు అనే ఒక క్లారిటీ. చాలామంది నన్ను రాజ్యసభ పదవి మీరు పార్టీని అడగండి అని కూడా చెప్తున్నారు అని కామెంట్ చేశారు. అలాగే రాజ్యసభ అడిగితే వచ్చేది కాదు, మనం అనుకున్నది భగవంతుడు చేయడు, భగవంతుడు అనుకున్నదే మన జీవితంలో జరుగుతుందని ఆయన వాస్తవం మాట్లాడారా వేదాంతం మాట్లాడారా అనేది కూడా చెప్తూ ఉన్నారు. జరగదు కాబట్టి ఆయన వేదాంతమే మాట్లాడుతున్నారు అనేటువంటి మాట. ఇటీవల తన అల్లుడు మహేష్ యాదవ్ విషయంలో చోటు చేసుకున్న పరిణామంతో అధిష్టానం ఒకంత సీరియస్గా ఉందనేటువంటి మాట. అలాగే ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడు కోరుకున్నది జరగదు, జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు అని కూడా అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి యనమల ఈ కామెంట్స్ చేశారు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు.